రిస్క్ మేనేజ్మెంట్ కి ఇన్వెస్ట్మెంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే ఆ ప్రియారిటీస్ ఎట్లా ఉంటాయి? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీరు అన్నట్టు ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పార్ట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. దాన్ని కొంచెం డిఫరెన్షియేట్ చేసి కొంచెం క్లారిటీ. ఇప్పుడు నార్మల్గా అందరు సైకలాజికల్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటారు. కాదు, ఇట్ ఈస్ రిస్క్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ ని ప్రాపర్ గా చేయాలి. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో నా పర్సనల్ ఒపీనియన్ అయితే 80% వెయిటేజ్ ఈజ్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్, నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నేను 10 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాలనుకున్నాను. ఫ్యూచర్లో ఇంకొక 5 ఫ్లోర్లు కూడా వేస్తా. పర్మిషన్ తెచ్చుకున్నా. ఇప్పుడు 5 ఫ్లోర్లే కడుతున్నా. నాకు డబ్బులు వచ్చాక 10 ఫ్లోర్లు వేస్తా. ఇప్పుడు నేను వేస్తున్న కింద వేస్తున్న బేస్మెంట్ పిల్లర్స్ దేనికి అనుగుణంగా వేయాలా? 15 ఫ్లోర్స్కి. అది రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, దీన్ని ఎంత స్ట్రాంగ్ గా ఫౌండేషన్ వేసుకుంటే తర్వాత ఎప్పుడైనా ఎంత పైకన్నా కట్టుకోవచ్చు. ఇది వీకుంటే నీకు వేద్దామన్నా అవ్వదు కదా, కింద నుంచి బిల్డ్ చేయలేవు ఇంకా. అది దట్ ఈస్ రిస్క్ మేనేజ్మెంట్. దట్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, ఇంకా చాలా ఉన్నాయి ఇన్సూరెన్స్ లో. మొత్తం అంత కాంప్లెక్స్ అవడండి కదా. ఇన్సూరెన్స్ అంటేనే డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా. సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ వచ్చింది, చాలా నామినల్ వస్తుంది, చేసుకోవచ్చు. పెట్ ఇన్సూరెన్స్ వచ్చింది, మీ కుక్క కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, సేఫ్ కదా. బిల్డింగ్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, లోన్ కి అగెన్స్ట్ లైబిలిటీ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, ఈవెంట్స్ చేసుకోవచ్చు. అన్నీ వచ్చినాయి ఇన్సూరెన్స్లు. ఇది ఇంపార్టెంట్. కానీ చాలా డబ్బున్న వాళ్ళేమో ఇన్సూరెన్స్ ఫస్ట్ తీసుకుంటారు. డబ్బు లేని వాళ్ళకి పాపం కష్టంగా ఉంటుంది కదా ఇన్సూరెన్స్ తీసుకోడు. రిస్క్ అయితే మొత్తం పోట్టుకుంటాడు. రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. రిస్క్ మేనేజ్మెంట్ 100% చేశారని కన్ఫర్మేషన్ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయదు. చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టడం, దానిలో అసెట్స్. నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పినాడు కొట్టేస్తాడు తర్వాత. ఆడు మైదీపట్నంలో ఉంటాడు, టోలీ చౌక్లో ఉంటాడు. 5-6 years బ్యాక్, అరే మామ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలరా, నువ్వు ఇస్తావా అన్నాడు. హ్యాపీగా ఇస్తారా అన్న. మరి నువ్వు రారా మనం కలుద్దాం అన్నాడు. మనం టిప్ టాప్ తయారు వెళ్ళిపోయాం, కూర్చున్నాం, టీ తాగాం. టీ తాగే లోపల 3 సీట్లు తాగాడు. టీ తాగే లోపల ఆడు మొత్తం తాగేశాడు. ఆడు యాపిల్లో చేస్తాడు, మంచి ప్యాకేజ్. ఆ మామ మనం ఈ పాలసీ కడితే మనకి ఎంత వస్తుంది అన్నాడు. బల్బ్ మాడిపోయింది నా. హెల్త్ పాలసీ కడితే డబ్బులు రావడం ఏంటా అన్న. మనం కడుతున్నాం కదా, మరి వాడుకోకపోతే మాకు డబ్బులు రావాలి కదా అన్నాడు. ఈజ్ అట్ హై ప్యాకేజ్. డబ్బులు ఏం రావురా, నీకు జబ్బు వస్తే హాస్పిటల్లో బిల్ లేకుండా ఉంటుంది అన్న. ఎందుకు, నాకు నా కంపెనీ ఇస్తుంది 20 lakhs, నాకెందుకు అన్నాడు. హెల్త్ ఇన్సూరెన్స్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మళ్ళీ ఈజ్ నాట్ ఏ నార్మల్ గాయ్. యాపిల్లో చేస్తున్నాడు, సచ్ ఎ బిగ్ సాలరీ, అక్కడ కూడా హై కవరేజ్ ఉంది. ఇంకా అది అన్నాక నాకు అర్థమైపోయింది, ఇంకా నేను ఎఫర్ట్స్ పెట్టి ఉపయోగం లేదు కదా, ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా అనవసరం. ఇంకంతే. కొంతమందికి డబ్బు సంపాదన తెలుస్తుంది కానీ చాలా విషయాలు, బయట విషయాలు అర్థం కావు. వాళ్ళ డొమైన్ లో వాళ్ళ ఎక్స్పర్ట్స్. ఇంకా ఎఫర్ట్స్ పెట్టి దండగా మినిమం ఉంటే మనం బిల్డ్ చేయొచ్చు, ఏం లేకపోతే మనం ఏం చేయలేం కదా. అయితే నీకు కరెక్ట్ కాదు మామ అని వచ్చేసి ఈ వీడియో చూసారు. లేదు, అడ్వైజ్ చేయలే ఇంకెందుకు, వాడికి ఎడ్యుకేట్ చేయలేము మనం. మనకు అర్థమైపోయింది విషయం. అప్పుడు ఆర్గ్యుమెంట్ అనవసరం. హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎనీ ప్లాన్స్ దేంట్లో తీసుకున్నా సరే నామినీ అనేది చాలా క్రూషియల్ ఉంటుంది. అవును, నామినీ పెడితే సరిపోతుందా మనకు, లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా బిల్ ఏదైనా మనం ఏదన్నా రెడీ చేయాల్సి ఉంటుంది. అంటే చాలా మందికి తెలియదు ఇది. జస్ట్ నామినీ మనం పెట్టేసి సరిపోతుంది అనుకుంటారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్టర్బెన్సెస్ జరిగినప్పుడు, రిస్క్ జరిగినప్పుడు. మీరు అన్ని క్వశ్చన్లో కింద కామెంట్ వస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు కదా, దానికి ఎందుకు ఉంటారు నామినీ? హెల్త్ ఇన్సూరెన్స్ కూడా నామినీ ఉంటారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా, కింద ఎవరు కామెంట్ పెడతారు, ఇంకా మనం ఎలాబెట్ చేయకపోతే మీకు ఏం తెలియదు హెల్త్ ఇన్సూరెన్స్ నామినీ ఎందుకంటే. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా నామినీ ఉంటారు. తెలియదు చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లో ఈయన ఒక నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, అంటే క్యాష్లెస్ లేదు, అక్కడ ట్రీట్మెంట్ అయింది, వ్యక్తి చనిపోయాడు, మరి డబ్బు ఎవరికి వెళ్ళి? ట్రీట్మెంట్ కాస్ట్ ఏం చేయాలి కదా. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లో పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలు కూడా వస్తున్నాయి. యాక్సిడెంట్ రిస్క్ అయితే 50 లక్షలు ఇస్తాడు, అట్లా కొన్ని ఉన్నాయి 10 లక్షలు బై డిఫాల్ట్ తీసుకోకుండా. మరి అది ఎవరికి ఇవ్వాలి? సో నామినీ ఈజ్ మ్యాండేటరీ. మ్యూచువల్ ఫండ్స్ ఒకప్పుడు నామినీ లేకుండా ఇవ్వగలిగా, ఇప్పుడు లేదు, తీసేసింది. బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇప్పుడు నామినీ మస్ట్. ఒకప్పుడు నామినీ ఈజ్ ఆప్షనల్, ఇప్పుడు నామినీ మస్ట్. అన్నిటికీ నామినీ మస్ట్. అయితే అందరూ అపోహ ఏంటంటే, నేను నామినీ పెట్టాను కదా ఇంకా వాళ్ళకే వస్తానుకుంటారు. నామినీ అంటే ఆయన ఆ వస్తున్న బెనిఫిట్ కి గార్డియనే, బెనిఫిషరీ కాదు, హక్కుదారు కాదు. నామినీ అనేది వస్తున్న బెనిఫిట్ కి కాపలాదారు, హక్కుదారు కాదు. ఈ విషయం ఎవరికి అర్థం కావట్లా. చాలా కేసుల్లో అంటే తెలవక, యాక్చువల్గా మనం చెప్పడం అందరూ కరెక్ట్ తెలియదు కానీ నామినీ ఉంటే వాళ్ళదని అనుకుంటారు కదా, వాళ్ళది కాదు యాక్చువల్గా. బైలా జనరల్ ఐడియా అయితే అది అందరికీ బైలా అది కాదు. ఇప్పుడు నామినీగా ఒక వ్యక్తి వైఫ్ని పెట్టాడు, ఆ వ్యక్తికి ఏమన్నా అయింది, అది ఇన్సూరెన్స్ పాలసీ కానీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఏదైనా కానీ, బ్యాంక్ అయినా, నామినీకి ఏం హక్కు ఉండదు. యాక్చువల్గా ఎవరు అబ్జెక్షన్ పెడితే నామినీ, ఎవరిని వెళ్ళి నాకు హక్కు ఉందంటే కోర్టు ఏం చెప్తే అదే ఫైనల్. కోర్ట్ ఈజ్ ఫైనల్, నామినీ ఈజ్ జస్ట్ ఎ గార్డియన్ ఫర్ దట్ మనీ. అందుకనే వీల్ నామా రాయాలి. విల్ ఈజ్ ఫైనల్ ప్రతిదానికి, దేనికైనా. అందుకే విల్ రాయాలి. మీ విల్ నామా రాసినప్పుడు మీకున్న ప్రతిదీ దాంట్లో మెన్షన్ చేయాలి.
మీరు సంపాదించింది మీరు ఎవరికైనా ఇచ్చుకునే హక్కు ఉంది, కానీ మీరు ఎవరికి ఇయ్యాలో డిసైడ్ చేయకుండా నామినీగా పెడితే అది నామినీకి చెందదు. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తే దాని ప్రకారం పంచాల్సి ఉంటుంది. డిఫరెంట్ యాక్ట్స్ ఉంటాయి, హిందూ సక్సెస్ నాట్స్ అని అదని యాక్ట్స్ ఉంటాయి. దాని ప్రకారం ఒక వ్యక్తి మరణిస్తే అతనికి వచ్చే ఇన్సూరెన్స్ బెనిఫిట్ తన తల్లి, భార్య, పిల్లలకు సమాన భాగాల్లో చెందుద్ది అంటది కోర్టు. మనకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ యాజ్ పర్ లా. లా ఏం చెప్తా చేయాలి, ఒక్కొక్క రిలీజియన్ కి ఒకటి ఉంది. సో నామినీ ఈజ్ నాట్ ది బెనిఫిషరీ, నామినీ జస్ట్ ఏ లీగల్ గార్డియన్ ఫర్ దట్ మనీ. దట్ మనీ హ్యాస్ టు గో టు ది బెనిఫిషరీస్ యాజ్ పర్ కోర్ట్ సర్టిఫికేట్. ఈ ఒక్క విషయం తెలక నామినీ పెట్టగా పెద్ద పెద్ద అమౌంట్లు పెడతారు. నాకు ఒక కొడుకు వీక్ ఉన్నాడని ఈయన నామినీగా పెడతారు. ఆయన పోయాక పెద్దోడు వస్తాడు, ఆడ ఒక అడ్వకేట్ ని పట్టుకొని 10,000 కట్టి సార్ వచ్చిన దాంట్లో నాకు 20, మీకు 18 నాకు 20 అంటే కథం గాన్. నామినీ పెడితే మీ బాధ్యత తీరినట్టు కాదు, వీలునామా రాస్తేనే మీ బాధ్యత తీరినట్టు. మీరు రాసింది ఫైనల్, నామినీ ఈజ్ నాట్ ఫైనల్. డైరెక్షన్ అక్కడ ఉంటుంది, అక్కడ నుంచి డైరెక్షన్ చూపాలి. కానీ చాలా మంది తెలక నామినీ తీసుకుంటారు. అండ్ నామినీ మనకు ఎవరు కావాలో ఆన్లైన్ పెడతాం. సో కాబట్టి నామినీని పెడితే మన పని అయిపోయినట్టు కాదు, వీలునామా రాస్తేనే మన పని అయినట్టు. ఆ నామినీ పెట్టడం వల్ల మన పైన గొడవలు అవుతాయి. ఇది నామినీ గురించి. ఈ సబ్జెక్ట్ అవేర్నెస్ కూడా చాలా మంది ఎవరు అంటే ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా ఎవరు కదా సార్. అంటే ఇప్పుడు మేము ఒక ప్రొడక్ట్ అమ్మాలంటే ఆ టైంలో మీ ఎమోషన్ ని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, వీళ్ళ వైఫ్ వీళ్ళ అమ్మ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, ఎదురు పడి తిట్టుకుంటారు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఈయనకి ఇద్దరు ఇంపార్టెంట్. ఈయన ఇన్సూరెన్స్ తీసుకుంటాడు, తీసుకొని 30% మా మదర్కి 70% మా వైఫ్ కని రాసిండు. ఈయన హ్యాపీ డన్ అనుకుంటున్నాం. నామినీలో కూడా పర్సంటేజ్ పెట్టచ్చు, మల్టిపుల్ నామినీస్. ఈయన పెట్టాడు 30 మదర్కి 70 వైఫ్కి. అయినా సరే మదర్కి 30 కాదు, మదర్కి కావాలంటే 50 పోద్ది, ఆమె కోర్టుకి వెళ్తాం. నామినీ ఫైనల్ కాదు, నామినీ గార్డెనింగ్ దట్ మనీ, బెనిఫిషరీ కాదు. ఈ విషయం తెల్లక అందరూ మేము పెట్టాం కదా నామినీ. మా చిన్న కొడుకు వీక్ ఉన్నాడు కాబట్టి వాడికి ఎక్కువ పెట్టా, ఇది పెట్టా అంటాం. ప్రాపర్టీస్ అయితే వాళ్ళ పేరు మీద చేస్తే ఓకే, వాళ్ళ పేరు మీద ఉంటే ఓకే. ఇది మీ పేరు మీద ఉంది, నామినీ కదా. ఇది చాలా క్రిటికల్ పాయింట్, చాలా మంది మిస్ అవుతారు. అవన్నీ పెద్ద హెడ్ఏక్లు అయిపోతాయి. కానీ మేము ప్రొడక్ట్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చెప్తే వాడు ఎమోషన్ సాటిస్ఫై అయిపోతుంది కదా. సార్ మీ ఇష్టం సార్, పెట్టింది అంటే పెట్టేది. ఇప్పుడు నాకు సంబంధం లేని వ్యక్తిని నామినీగా పెట్టినా, ఆయన అది వాళ్ళకి పోదు, ఎందుకంటే ఆయనకు సంబంధం లేదు కదా. కోర్టు ఆయనకి నా లీగల్ హెయిర్ కింద పెట్టదు కదా. సో నామినీ ఈజ్ వెరీ ట్రిక్కీ. అంటే నామినీ అనేది అసలు దాని మీనింగ్ అర్థం కావట్లేదు ఎవరికి. కానీ సార్ నామినీ మీ ఇష్టం సార్, ఎవరిని పెడదాం సార్ అంటే ఆయన హ్యాపీ. అంటే ఈ వ్యక్తి నామినీ పెట్టిన వ్యక్తి నేను ఇది ఇచ్చినట్టు ఫీల్ అవుతారు వాళ్ళకి. యాక్చువల్గా అది వాళ్ళకి చెందదు అన్టిల్ యు మేక్ ఎ విల్. ఇది డిఫరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ లో మీరు నాకు చెప్పినట్టు ఇన్కేస్ ఎనీ ఒకవేళ క్యాష్లెస్ లేకుండా మనం అమౌంట్ పెట్టి పే చేసినప్పుడు దాన్ని ఈ అవేర్నెస్ లేక చాలా మంది క్లెయిమ్ చేసుకోకుండా వదిలేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇవన్నీ చెప్తే మనకు ఫోన్లు ఎక్కువ. అదే 50 years ఆఫ్ ఏజ్ గ్రూప్ అంటే మీరు ఇప్పుడు 25 years వాళ్ళకి మాక్సిమం మీకు వితౌట్ ఎనీ సఫిషియంట్ ఇన్కమ్ సోర్సెస్ లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దని చెప్తున్నారు. 35 years ఆఫ్ ఏజ్ గ్రూప్, అరౌండ్ ఏజ్ గ్రూప్ కరెక్ట్ ఏజ్ అంటున్నారు మీరు. ఒకవేళ 50 years వరకు ఎలాంటి ప్లానింగ్ లేకుండా లైఫ్ గడిపేశారు అనుకోండి, ఆ టైంలో ఒకవేళ క్లయింట్ మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అప్పుడు పిల్లలకు క్లారిటీ ఇచ్చేస్తాడు. మీకంటే ముందు వాళ్ళకి 20,000 వస్తుంది కదా, వాళ్ళు పిక్చర్ చూపిస్తారు మనోడికి, అప్పుడు తెలిసిపోతాయి ట్రూ కలర్. అంటే ఉన్నారు కదా సార్, లేకుండా ఏం లేదు. అంటే 50 years ఏజ్ గ్రూప్ లో కూడా ఎటువంటి ప్లానింగ్ లేకుండా స్ట్రగుల్ అయ్యి 50 years ఇఫ్ సమ్మన్ ఇస్ వర్కింగ్, అతని లైఫ్ స్పాన్ లో పీక్ ఎర్నింగ్ లో ఉంటాడు. 50 సార్ ది పీక్ ఎర్నింగ్స్ లో పీక్ ఉంటాడు. అప్పుడు ఏదైనా చేయగలుగుతారు. ఇంకోటి అంటే ఇప్పుడు 50లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 22-23కే పెళ్ళి ఉంటుంది. పిల్లలు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, ఒకళ్ళిద్దరు ఉంటాయి. ఇంకా అప్పుడు తెలుస్తుంది వైఫే రియల్, ఇంకా అందరు ఫేక్. ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. 50 to 53 years వస్తే పిల్లలకి ఇక పెళ్లికి పెళ్లి అయితే వెళ్ళిపోతారనే కదా, క్లియర్ కదా. అప్పటిదాకా ఎడ్యుకేషన్ చేసి ఇంకా అప్పుడు మోర్ ఆర్ లెస్ పేరెంట్స్ ఉండరు చాలా మంది. 70 యావరేజ్ లైఫ్ స్పాన్ కాబట్టి మోస్ట్లీ పేరెంట్స్ సింగిల్ పేరెంట్ ఆర్ నో పేరెంట్ ఉంటారు. అంటే అక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ తగ్గుతుంది, పిల్లలు కూడా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది, ఎడ్యుకేషన్ అయిపోతుంది. సో ఇంకా ఆయనకి మిగిలిన నెలలో ఎటు ఆలోచించిన వైఫ్, ఈయన హెల్త్, వైఫ్ హెల్త్, రేపు జాబ్ పోయినా అడ్డం పడ్డా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అలా బ్రతకాలి. మోస్ట్లీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఒకటే పెండింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అప్పటికి 30 ఏళ్ళు కాపురం చేశారు కదా, 30 ఏళ్ళుగా ఫ్యామిలీ బడ్జెట్ నిర్వహించారు కదా. సార్ మీరు పెళ్ళైనప్పుడు ఎంత అయింది సార్ ఖర్చు అని అడిగితే, సార్ నాది 2001లో అయింది సార్ పెళ్ళి అంటాడు. అప్పుడు ఎంత సార్ అంటే, సార్ అప్పుడు నా శాలరీయే 9,000 ఉండేది సార్, అద్భుతంగా బ్రతికాను సార్ అంటాడు. 9,000 ఖర్చు ఎంత అయింది సార్ అంటే, ఎంత సార్ ఇంకా మనం అప్పుడు లావిష్గా ఉండే సార్, మనకేం ఆలోచన లేదు కదా సార్, కొంచెం సపోర్ట్ ఉండే సార్ మా ఫాదర్ నుంచి. నేను గట్టిగా 6,000 ఖర్చు పెట్టేసారు, ఎవరు పెట్టేది కాదు. అసలు ఒకసారి 9,000 ఖర్చు పెట్టేశారు అంటే నెలకి. పెళ్ళినప్పుడు మనం చాలా సార్ అంటాడు, 150 షర్ట్లు అది చెప్తురే, ఇప్పుడు తగ్గిపోయింది కదా. ఇప్పుడు అక్కడ నుంచి తీసుకొస్తే ఓవర్ ది లాస్ట్ 20-25 years లో ఖర్చు ఎంత పెరిగిందో చూస్తే అర్థమైపోతుంది. ఈ రోజు 60,000 లేకపోతే ఇల్లు గడవదు అంటాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు,
10 ఏళ్ళకి రెట్టింపు అనేది కూడా రాంగ్ సార్, 3 రెట్లు పెరుగుతుంటాడు ఆయన. సార్ మీ లాజిక్ రాంగ్, 10 years కి డబుల్ అవ్వదు సార్ ఖర్చు, 3 రెట్లు అవుతుంది అంటాడు. మరి 3 రెట్లు అయిన అతనికి ఇప్పుడు 50 సంవత్సరాలకు 60,000 అయితే 60 సంవత్సరాలకు ఎంత అవుద్ది? 1,80,000 అవుద్ది నెలకి. ఫుల్ ఆన్ ఉంటాడు ఇంకా. 1,80,000 ఎలా సార్ ఇప్పుడు అంటే ఏదో 2 లక్షలు జీతం వస్తుంది కాబట్టి నడిపిస్తున్నాము, రేపు శాలరీ అయిపోతే 1,80,000 ఎలా సార్ చెప్పండి అంటాడు కదా. అప్పుడు మరి సరిపోని డబ్బులు వేసుకున్నా అట్లీస్ట్ 60 ఉంటే 1,50,000 అవుద్ది, 1,20,000 నుంచి 1,50,000 అవుద్ది. 1,50,000 at the age of 60, ఇంకో 10 years పడితే at the age of 70 3 లక్షలు అవుతుంది. దీనికి ప్లాన్ ఒకటే గోల్ కదా, ఫోకస్డ్ ఉంటది, క్లారిటీ ఉంటది. ఈజ్ ది బెటర్ జడ్జ్, ఇది జడ్జ్. ఆయన నన్ను జడ్జ్ చేస్తాడు, రామ్ యువర్ రాంగ్, యువర్ రైట్, దిస్ పాయింట్ ఈజ్ రాంగ్, వాట్ యు సెడ్ ఈజ్ రైట్. నువ్వు ఎప్పుడు గోల్డ్ కొనమంటావు కదా, నేను చెప్పండి లైఫ్ లో ఎప్పుడు గోల్డ్ నన్ను ఆదుకుందా బా. మా మామ అప్పుడు ఇచ్చాడు 60 తులాలు, అదే ఇప్పుడు దాకా. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ లో వచ్చిన లెసన్స్. మా వైఫ్ మంచిది బా, ఎప్పుడు సపోర్టివ్ ఉంటుంది. ఫస్ట్ తినేది కాదు కానీ నా మాట ఇంకా బాగుపడాలి, లేకపోతే అయిపోయేది. నా ఫ్రెండ్స్ మోసం చేస్తారు, ఇవన్నీ క్లారిటీ వస్తుంది కదా. అప్పుడు ఓన్లీ వన్ గోల్ ఉంటుంది కాబట్టి ఫోకస్డ్ గా చాలా ఈజీగా వెళ్ళిపోతాం. అయితే అప్పటికి హెల్త్ కాపాడుకుంటేనే చేయగలం. చాలా మనకి హెల్త్ అప్పటికి ఇష్యూస్ అప్పటికి స్టార్ట్ అయిపోయింది, 40s లోనే స్టార్ట్ అయిపోతున్నాయి. అప్పుడు కూడా దాన్ని పట్టించుకోరు, ఎందుకంటే 40s ఈజ్ ది మోస్ట్ స్ట్రెస్ఫుల్ ఏజ్ గ్రూప్. పిల్లలు టీనేజ్ కి వస్తారు, మాట్లాడరు, పేరెంట్స్ లాస్ట్ స్టేజ్ కి వస్తారు, వాళ్ళది రెస్పాన్సిబిలిటీస్, అది చాలా ఆ స్ట్రెయిన్ లో వీళ్ళు కొట్టేస్తారు. డయాబెటీస్, బీపీలు, స్టంట్లు ఇవన్నీ అయిపోతాయి. 50s కి హెల్త్ కాపాడుకుంటే చాలా ఈజీ. పీక్ ఎర్నింగ్స్ ఉంటారు కదా, అప్పుడు కరెక్ట్ గా ప్లాన్ చేయొచ్చు. అప్పుడు ఏం లేదు అంటే ఏం లేదు, అందరం పని చేస్తాం, ఒక క్లారిటీతో పని చేస్తే స్ట్రెస్ ఉండదు సార్. ఇప్పుడు 50 years అతనికి సార్ ఏం కాదు సార్, మీకు వస్తున్న 2 లక్షల్లో 50-60 వేలు ఖర్చు పోగా మిగిలిన 1,50,000 మంత్లీ పెట్టుకుంటారు, సంవత్సరానికి 18 లక్షలు కదా. ఒక 10 years మీరు పెట్టగలిగితే 1,80,00,000 1,80,00,000 10 years లో ఒక 13-14% రేట్ వచ్చిన ఆల్మోస్ట్ 3 కోట్ల నుంచి 3.5 కోట్లు అవుతుంది. 3.5 కోట్లు ఉంటాయి మ్యూచువల్ ఫండ్ లో, నెలకు 1,00,000 తీసుకోవడం పెద్ద కష్టం కాదు. ఆయనకు అన్ని లెక్కలు తెలుసు కదా. ఈ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి డీటెయిల్ గా అర్థమయ్యే విధంగా ఒక 1 hour చెప్పాల్సి ఉంటుంది సార్. దీంట్లో రిస్క్ ఇది, రిస్క్ చెప్పాలి, చాలా క్లారిటీ. అప్పుడు లైట్ అయిపోతుంది ఆయన, పెద్ద టెన్షన్ లేదురా, 8 years కష్టపడి దాచుకుంటే జాగ్రత్తగా అయిపోద్ది. అది 50s లో ఇట్స్ వెరీ ఈజీ. ఏది ప్రొవైడెడ్ అండ్ హెల్త్ సహకరించాలి, ఇన్కమ్ పీక్ స్టేజ్ లో ఉంటాయి, లేకపోతే మనం ఏం చేయలేం. లేకపోతే నేను చెప్పేస్తా సార్, ఇంకా మీరు ఏమన్నా మీ పిల్లోడు చెప్పింది ఆడే మీ రిటైర్మెంట్ ఫండ్, మీరేం సాధించలేరని చెప్పేస్తా నేను. 50లో ఇప్పుడు 46 లో వచ్చారు అనుకోండి, ఏమీ లేదు, పిల్లలు ఇంటర్మీడియట్ ఏమీ లేదు, ఇంకా ఇప్పుడు 2 ఆప్షన్స్, నీ రిటైర్మెంటే పిల్లడికి ఏదో ఒకటే అయింది, 2 కావు. ఇంక టైం ఎక్కడది, అది కూడా ఉన్నది అమ్మితే వచ్చేదంతా కాదు కదా. నేను చెప్తా సార్, మీ విషయంలో మీ పిల్లలే మీ రిటైర్మెంట్ కార్పస్ ఆవిడేమన్నా, ఇంక మీకు స్కోపే లేదు. ఈయన అట్లీస్ట్ సరిగ్గా చదివిస్తే నేను పోషిస్తాడు, విలువలు నేర్పు, నీ పరిస్థితి చెప్పు, హానెస్ట్గా ఎంత కష్టపడి తెస్తున్నావు రూపాయి చెప్పి చదివించు, రేపు ఆయన చంపేస్తాను నేను పోషిస్తాడు. అలా కాదు, వాడిది ఏమైపోయినా పర్లేదు చదువు, నా కోసం నేను దాస్తా అంటే వాడు సెట్ కాకపోతే నీ డబ్బులు కూడా నేను కొట్లు ఆపుకొని వెళ్ళిపోతాను. పిల్ల ఏమైపోయినా పర్లేదు, సెటిల్ అయినా అవ్వకపోయినా నా రిటైర్మెంట్ నేను చూసుకుంటాను అనుకోండి, మన రిటైర్మెంట్ అయినా ప్రశాంతంగా ఉంచరు. ఈయన పిల్లల మీద ఎమోషన్, నేను వైఫ్కి ఎమోషన్ ఉంటుంది. పిల్లలు సెట్ కాకపోతే ఏ స్టేజ్కి వస్తారంటే, చెప్పారు ఒక ఆయన, మా 2వ అబ్బాయికి దండం పెట్టాను సార్ వెళ్ళిపోమని ఇంట్లో నుంచి, వాడిని అంత నరకం చూపించాడు సార్ అంటాడు. ఆడు ఫైనాన్షియల్ గా వీక్ ఉంటే పేరెంట్స్ సఫర్ చేస్తారు. ఆవిడ వెళ్ళే ఫైనాన్స్ చూసుకోకపోయినా వాళ్ళు డిస్టర్బ్ చేయడు కదా. వాళ్ళ సెటిల్మెంట్ చాలా ఇంపార్టెంట్. నిన్ను కూడా నువ్వు లైఫ్లో సక్సెస్ఫుల్గా కాదనేది నీ పిల్లల సెటిల్మెంట్ బట్టే జడ్జ్ చేస్తుంది సొసైటీ. కాబట్టి ఎప్పుడైతే బిట్వీన్ పిల్లల్ని సెటిల్ చేయటమా మన రిటైర్మెంట్ కార్పస్ అంటే అప్పటికల్లా మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఈ క్యారెక్టర్ ఏంటని. అది అవకాశం ఉంటే వాళ్ళని సెటిల్ చేయటమే. ఇంకా నీకు రిటైర్మెంట్ అవ్వదని చెప్పేయాలి 45లో. రిటైర్మెంట్ కి కాంట్ కీప్ ఎనీథింగ్, నీ వల్ల అవ్వదు, ఎడ్యుకేషన్ మీద పెట్టని చెప్పేస్తారు. ఇవన్నీ అందుకే పర్సనల్ ఫైనాన్స్. మీరు చూసారా, ప్రతిదీ కేస్ టు కేస్ మారిపోద్ది, కేస్ టు కేస్ మారిపోద్ది. ఇట్స్ ఆల్ పర్సనల్ ఫైనాన్స్. స్టాండర్డ్ గా రూల్ ఏమీ ఉండదు, అసలు రూల్స్ అప్లికేబుల్ కాదు ఫైనాన్స్ లో. 30, 40 ఇంత పెట్టు అసలు ఏది, అన్ని ఫేక్, నథింగ్ ఇస్ ప్రాక్టికల్. సిచ్యువేషన్ వేరు కదా. అవును, పర్సన్ టు పర్సన్ అసలు జనరలైజ్ చెప్పడానికే లేదు. అందుకే నేను అన్ని కేసు ఒక సబ్జెక్టెడ్ సరౌండింగ్ చెప్తున్నా, మీకు ఏది చెప్పినా. అందుకే అంట కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటే, ఇటు జనరలైజ్ మాట్లాడతారు కదా, అదే ప్రాబ్లం సార్. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే, ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ బేస్ చేసుకుని నాకు ఒక అడ్వైస్ ఉంటుంది. అది మీరంటే ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇవ్వగలరు. నేను జనరల్గా నాకు ఓపెన్ సోర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా గ్యాదర్ చేసుకుని దాన్ని తీసుకొచ్చి నాకు అప్లై చేశానంటే మోస్ట్ పాసిబుల్ డిజాస్టర్స్కే ఛాన్సెస్ ఉంటాయి. అదే అవుతుంది, అది రియలైజ్ అయ్యే లోపల ఇంకేముండదు రికవర్ చేయడం. మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఏజెస్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు అరౌండ్ 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకు, 40-50 ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా ఎక్కడికైనా ఒక సర్టెన్ 6 months ఒకసారి, 1 year ఒకసారి ఎక్కడైనా వెకేషన్స్కి వెళ్దాం
ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాళ్ళకున్న ఆ టైం లిమిట్ అలో చేయకపోవచ్చు. మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ పార్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు వెకేషన్స్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారా? నేను వెకేషన్కి వెళ్ళొచ్చాక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయమంటా. ఓకే, ఫస్ట్ దానికే ప్రియారిటీ. దట్ ఈస్ మోస్ట్ ప్రయారిటీ ఇన్ వన్స్ లైఫ్. రిగార్డింగ్ సార్ అంటే ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అది? 60 వచ్చాక నా దగ్గర 20 కోట్లు ఉన్నా తిరగలేనుగా. ఇప్పుడు తిరగాలి కదా. నేను ఏమంటే ఇప్పుడు అందరిది స్ట్రెస్ఫుల్ లైఫ్. బీట్ మీ మీడియాలో కానీ, డాక్టర్ కానీ, యాక్టర్ అందరూ స్ట్రెస్ఫుల్ లైఫ్. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఇప్పుడు ఫోన్ విపరీతంగా వాడేస్తే ఒకసారి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. అప్పుడు దాన్ని రీబూట్ చేయాలి. సెట్ అయిపోద్ది. మనకి వెకేషన్ రీబూట్. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ ఉంటుంది, మనం కూడా ప్రెజర్లో ఉన్నాం కదా. ప్రెజర్ కుక్కర్ విధి లేకుండా వెయిట్ పెడితే ఏమైంది? అదే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంటారు కదా, అది ప్రెజర్ కుక్కర్ పేలిపోవటం. అది విజిల్ వేయాలి, మొబైల్ రీబూట్ అవ్వాలి. అంటే మనం వెకేషన్కి వెళ్ళాలి. అది ఎంత ఫ్రీక్వెన్సీ పెంచితే అంత కంఫర్ట్ ఉంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేసాక అడుగుతా, సార్ మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ వైఫ్ క్వాలిఫికేషన్ ఏంటి, పేరెంట్స్ అంతా అడిగి, సార్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవంటాడు. 45కి ఏం లేవంటే మీ వైఫ్ ఇస్ టూ గుడ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జబ్బులు ఇప్పుడు పక్కన ఇస్తారు, బయట నుంచి కొడుకో కూతురో వైఫ్ ఇస్తారు మోస్ట్లీ. కొంతమంది పేరెంట్స్ పిల్లలు డిఫరెంట్ స్టోరీ. గ్రేట్ సార్, బాగా వెకేషన్ అవుతుంది. అవును సార్ మేము మ్యాండేటరీ సార్ వెకేషన్ అంటాడు. అక్కడ చాలా క్లియర్ అయిపోతాయి రిలేషన్ లో ఇష్యూస్ అన్ని. వెన్ యూ గో ఫర్ ఎ వెకేషన్ సేమ్ ప్లేస్ లో ఏముంటది, నేను ఏమంటే ఒక వ్యక్తికి అచీవ్మెంట్ ఏంటంటే అట్లీస్ట్ ఎవ్రీ 6 months లో మీ వైఫ్ ని కిచెన్ లోకి వెళ్ళకుండా నువ్వు 5 days పెట్టాట. సూపర్. మంత్లీ 1 day దాన్ని మొత్తం ఒకేసారి పెట్టాలి. మళ్ళీ 6 months లో నీ రోల్ ఈజ్ యాజ్ ఎ హస్బెండ్ 6 days ఆమె కిచెన్ లోకి వెళ్ళకుండా ఉండాలి. ఎక్కడ ఉండగలుగుతుంది? వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళాలి. మీ అమ్మగారింటికి వస్తే రోజు పనే. ఈ 6 రోజులు కిచెన్ లోకి వెళ్ళకుండా నీ వైఫ్ ఉండాలంటే నువ్వు వెకేషన్కి వెళ్ళాలి కదా. అప్పుడు ఆ మెమరీ నెక్స్ట్ 6 months పని చేపిస్తుంది మనం. ఇప్పుడు నేను ఫ్యామిలీతో కేరళ పోయి ఒక 13 days నడిపిన, క్రూజ్లో వెళ్ళొచ్చిన, ఏ కంట్రీ వెళ్ళొచ్చినా ఆ మెమరీస్ 3 months 4 months యాక్టివ్గా ఉంటాయి. అదే డిస్కస్ వస్తుంది. మేము నలుగురు కూర్చుంటే, నేను మా పిల్లలు కూర్చుంటే, డాడీ అక్కడ ఇది అని. అది ఏం చేస్తుందంటే బూస్ట్ ఎనర్జీ ఇస్తుంది. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన అఫోర్డబిలిటీ ఇంపార్టెంట్. డొమెస్టిక్ టూర్ అయినా ఓకే, ఇంటర్నేషనల్ టూర్ అయినా ఓకే, బట్ యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ ప్రతి 6 monthsకి వెకేషన్కి వెళ్ళాలి, టైం స్పెండ్ చేయాలి. దానికైనా బడ్జెట్ ఖర్చు పెట్టగా మిగిలిందే ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు భవిష్యత్తు బాగుంటుందని ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు నేను బ్రతకట్లేదు కదా. ప్లానింగ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్యూచర్ కదా. ఈ రోజు లైఫ్ లీడ్ చేస్తూ భవిష్యత్తు గురించి ప్లాన్ చేయాలి. కానీ ఒకే డైరెక్షన్ లో భవిష్యత్తు ఇంపార్టెంట్ సార్, ఇవన్నీ చేస్తే నాకు భవిష్యత్తు ఉండదు, మా పిల్లలకు చదువు ఉండదంటే మీకు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ పడుతుంది. ఈ ఎంత క్వాలిటీ లైఫ్ స్ట్రెస్ తగ్గించుకొని ఇస్తే పిల్లలు కూడా అంత బాగా గ్రో అవుతారు. ఇప్పుడు ఒక వ్యక్తి తన కిడ్ని అట్ ద ఏజ్ ఆఫ్ 8 years ఒక వెకేషన్ తీసుకెళ్ళి వచ్చాడు అనుకో, ఈ స్కూల్కి వెళ్ళాక హీరో అయిపోతుంది కదా సార్. ఈ టీచర్ బయటకు వెళ్ళిపోతే స్టోరీ మొదలు పెడతాడు, పిల్లలందరూ చెప్తాడు అక్కడ అదిరా ఇదిరా అంటే వీడు హీరో అయిపోతాడు కదా. సుపీరియారిటీ పెరిగిపోద్ది. 4 అమ్మాయిలు చూస్తారు వీడు హీరో అయిపోతాడు. వీడు అవి చెప్పుకుంటూ బ్రతికేస్తాడు. ఇప్పుడు ఈ స్టోరీలు చెప్పి చదవకపోతే కొడతారు కదా, చదువు కూడా చదువుతాడు. మనం కూడా చెప్పొచ్చు కాన్ఫిడెన్స్ గ్రో, అరే నాన్న నువ్వు బాగా చేస్తే మనం మళ్ళీ వెళ్తారా వెకేషన్ అంటే చదువుతాడు కదా. ఇప్పుడు వెళ్ళినోడేమో నేను చూసి అయిపోతాడు. మన పిల్లల్ని మనమే కదా సుపీరియారిటీ బిల్డ్ చేయాలి, లేకపోతే ఇన్ఫీరియారిటీ వస్తుంది. వేరే వాడు చెప్తుంటే వీడు డల్ అయిపోతుంది. అంటే వీడికి షేర్ చేసుకోవడానికి వీడి దగ్గర ఏముంటుంది. క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి. ప్రతి వెకేషన్ హాలిడేస్ టైంలో ఏదో ఒక వెకేషన్ తీసుకెళ్తే అది బాగుంటుంది వాడికి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్గా. చాలా మంది మిస్ అవుతుంది. డబ్బులు ఖర్చు అయిపోతేగా వాడు చదువుకే డబ్బులు తేయలేదు, దీనికి ఎలా పెడతా సార్ అంటాడు. నువ్వు దీనికి బట్టి చదువుకు పెట్టినా వాడికి కూడా సిస్టమ్ రీబూట్ అవ్వాలా. స్టేట్ ర్యాంకర్ అయినా సిస్టమ్ రీబూట్ అవ్వాలి. కానీ అది చెయ్యరు సార్. మనకు అంత ఆస్తుల మీద డబ్బు పెరగడం మీద ప్రేమ ఉంటుంది. ఇప్పుడు నేను అదే అంట, నేను నిన్న మాట్లాడుతున్నా సౌత్ ఆఫ్రికాలో NRS కి ఒక జూమ్ కాల్ మాట్లాడుతున్నాం. సౌత్ ఆఫ్రికా ఆయన పెట్టాడు. ఆయన ఎవరు అన్నాడు, సార్ నేను వాళ్ళని ఫాలో అవుతా వీళ్ళని ఫాలో అవుతా సార్, స్టాక్స్ లో పెట్టా సార్, నాకు మంచి రిటర్న్ రాలేదు సార్, అది సార్ ఇది సార్ చెప్తున్నాడు. నేను అన్నా సార్ యాజ్ ఎ ఫాదర్ గా ఉదయాన్నే లెగిస్తే ఏ స్టాక్ వచ్చింది, ఎవడు చెప్పాడు, ఈ స్టాక్ ఏమైంది, అదిగా సార్ చూడాల్సింది. పిల్లలు ప్రశాంతంగా పడుకున్నారా, ఎనర్జీగా లేసారా, ఇది మోషన్ శుభ్రంగా అవుతుందా, అసలు వాడు ఎందుకు డల్లాడు అది చూసుకోవాలా. పిల్లల్ని వదిలేసి మీరు స్టాక్స్ ప్రేమిస్తారేంటి సార్, అది మీ జాబ్ కాదు కదా. నువ్వు ఫుల్ టైం ట్రేడర్ అయితే అది నీ రోల్, అది కాదు కదా. మీరు డబ్బును ప్రేమిస్తున్నారు, మనుషులను ప్రేమించాల్సింది పోయి. మనుషులను ప్రపంచాన్ని ప్రేమించాలి, నీ ఇమీడియట్ ఫ్యామిలీని చూసుకోవాలి కదా. ఇక్కడ టైం స్పెండ్ చేయకుండా అక్కడ టైం స్పెండ్ చేసి వస్తువుల మీద ప్రేమ, డబ్బు మీద ప్రేమ ఉంటే ఎలా సార్? అందరూ అది మిస్ అవుతున్నారు. వెకేషన్కి వెళ్తే ఆ ప్రేమ పెరుగుతుంది, దాని విలువ తెలుస్తుంది. అక్కడ ఎవరు ఉంటారు కదా, వీళ్ళే ఉంటారు కదా. నేను చాలా మందిని కార్డియా క్రూజ్కి పంపించాను. నేను వచ్చాను 9 families పంపించాను కార్డియా క్రూజ్. నేనంట మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అబ్వియస్గా అందరి మధ్య గ్యాప్లు ఉంటాయి. వీడు ఎప్పుడు వెళ్ళి చెల్లి అంటే ఇష్టం, ఆడికి ఉరుకుతాడు, నాకు టైం ఇవ్వట్లేదు, నాకు టైం ఇవ్వడు, ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ పోతే టైం మొత్తం వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే మొబైల్ సిగ్నల్ ఉండదు.
నేను వైఫై కూడా వేసుకోవద్దని చెప్తా. వైఫై లేకుండా ప్రపంచానికి దూరంగా మీకు ఒక రూమ్ ఇచ్చి రౌండ్ ద క్లాక్ ఫుడ్ నడుస్తూ ఉంటది, నైట్ రూఫ్ టాప్ మీద డాన్స్ లేపిస్తాడు అంటే ఇంకెవడో తెలిసిన సిగ్గుండదు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే కదా కదా, మీరిద్దరే ఉన్నారు, ఏదన్నా మాట్లాడుకోవచ్చు. లైఫ్లో ఇప్పటిదాకా షేర్ చేయని ఒక విషయం షేర్ చేస్తారు, దానికి మీరు ఆ స్పేస్ క్రియేట్ చేయాలి. చేయకపోతే మీరు ఎప్పటికీ అర్థం చేసుకోవాలి, అప్పుడు మీకు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో అర్థమవుతుంది. సో పిల్లలు కూడా ఫస్ట్ టైం నువ్వు వాళ్ళు డిఫరెంట్ యాంగిల్ చూస్తావు, ఇట్లా ఉన్నాడు ఎరా అని కదా. వెకేషన్, పిల్లలతో స్లీప్ అవర్స్, పిల్లలతో స్లీప్ ఓవర్ చేయండి. పిల్లలతో స్లీప్ ఓవర్ అంటే ఈ రోజు నైట్ మనం పడుకోవట్లా, తెల్లవారిన దాకా మీకు నచ్చిన మూవీ చూడండి, నచ్చిన స్నాక్స్ తీసుకొని తిందాం అని కూర్చుంటే దే విల్ ఓపెన్ అప్ అట్ సమ్ పాయింట్. అట్లా 2:30 పడుకుంటారు, ఉంటారు తెల్లారిందా ఉండలేరు. కానీ వాడు ఉన్న ఫీల్ ఆడికి ఒక అచీవ్మెంట్. ఆడు స్కూల్కి చెప్తాడు, మా డాడీ నేను స్లీప్ ఓవర్ చేశాను అంటాడు. ఉంటే ఇటు చేసిందే లేదు, 11 గంటలకు పడుకున్నది 1 గంటలకు పడుకుంటాం. సినిమా సాగం చూసిన మొత్తం చూసింటాడు. అంటే ఈ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలంటే వెకేషన్ లో అవుతుంది. ఎందుకంటే యూ షుడ్ గో అవే ఫ్రమ్ వర్క్, దట్ ఈస్ వెకేషన్. అది లాంగా డొమెస్టికా ఎక్కడికైనా పో, ఈవెన్ హైదరాబాద్ లో అన్నా రిసార్ట్కి వెళ్ళి ఉండరా. ఇప్పుడు ఫామ్ హౌస్లు ఇస్తారు కదా మనకి 10,000కి వీకెండ్, 3 ఫ్యామిలీకి వెళ్ళిపోతే 15,000 తీసుకుంటారు, పెద్ద ఫ్యామిలీకి 5,000. అక్కడ వండుకొని తిని ఒక 1.5 డే అక్కడ స్పెండ్ చేసి వస్తే దాంట్ ఆల్సో అనే చేసి వెకేషన్ ఇది మస్ట్ సార్. ఇది లేకుండా ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తు ఉంటుంది కానీ భవిష్యత్తులో వీడు ఉండడు. 15 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అనుకున్నాం కదా, 10 ఏళ్ళకి ముందే పోతే. కాబట్టి వెకేషన్కి అయితే నేను ప్రయారిటీ ఇస్తాను. దానికి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కూడా కాదు, వచ్చింది ముందు దాన్ని చూసుకొని మిగిలిందే పెట్టమంట. లేదా పెడుతున్న దాంట్లో దానికి ఒక 10% 20%. సో ఏది పెట్టినా ఎనీ జెన్యూన్ రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని బ్రేక్ చేయాలి. ఇది దీనికి కదా నేను బిర్యానీ తిందాం అనుకున్నా, ఇప్పుడు పస్తుంటే బిర్యానీకి ముహూర్తం పెట్టుకొని బిర్యానీ నేను నా బర్త్డేకి తింటా, 25 days తర్వాత బర్త్డే ఉంది, ఈ రోజు నేను ఆకలి వేసినా సరే ఏమి తినకుండా ఉంటే పోతాడు కదా, ఆ బిర్యానీ కన్నా ఈ రోజు భోజనం బెస్ట్ కదా. సేమ్ వెకేషన్ అటువంటిది, వెకేషన్ ఎప్పుడూ మిస్ కావాలి. మీరు చెప్పే దాంట్లో ఫైనాన్షియల్ అడ్వైజింగ్ తో పాటు ఒక ఫ్యామిలీ మోటివేషన్ కూడా ఉంది. అంటే మేజర్ ప్రాబ్లమ్స్ పోతాయి సార్ ఇక్కడ. ఎందుకంటే నాకు టైం ఇవ్వట్లేదని వైఫ్ మోస్ట్ ఆఫ్ ద కంప్లైంట్స్ ఉన్నప్పుడు మీరు ఎక్కడికి బయటకు తీసుకెళ్లకుండా అదే ప్లేస్ లో ఉంచితే మీరు ప్రాపర్ గా ప్రశాంతంగా వర్క్ కూడా చేయలేరు. అన్ని వదిలేసి డబ్బు పెట్టి మాత్రం ఏం లాభం. వాళ్ళకి ఈ రోజు లైఫ్ ఇవ్వకుండా నేను మీకోసమే ₹1 దాసా, చాలా పెరిగిపోయింది మన పోర్ట్ఫోలియో అంటే అవును ఉపయోగం ఉందా? ఇది చేసి అది కూడా డిస్కస్ చేయ కదా. అదే కంటిన్యూషన్ మీరు ఇందాక చెప్పినట్టే వెకేషన్ ఇట్లాంటి అవుటింగ్స్, ఫ్యామిలీ స్పేస్, టైం స్పేస్ ఇవన్నీ ఉన్నప్పుడు చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే సార్, ఒక 20 years తర్వాత లేకపోతే నాకు 60+ వచ్చిన తర్వాత నేను ఇంత ఆస్తి సంపాదించుకోవాలి, ఫ్యూచర్ కోసం సంపాదిస్తాను. మీరు ఇందాక అన్నారు ఒక పాయింట్, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఇంత సంపాదించి పెట్టుకుంటున్నానని ఆ ఫ్యూచర్ ని మైండ్ లో పెట్టుకుని ప్రెసెంట్ లైఫ్ ని కంప్లీట్ గా స్క్రోప్ చేసుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇట్లా జరుగుతున్నాయి. సో అది అంటే ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోతే ఎందుకు జనరల్ హ్యూమన్ టెండెన్సీ అలా ఉంటుందా? సో అట్లాంటి వాళ్ళకి ఏదైనా ఉన్నప్పుడు మీ నోటీస్కి వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళకి, ఫైనాన్షియల్ కౌన్సిలింగ్? ఇప్పుడు ఒక్కసారి వెకేషన్కి వెళ్తే అది అన్నిటికీ సొల్యూషన్ ఇస్తుంది. ఈజ్ ఆల్ డిసీజ్, ఇప్పుడు మీరు చెప్పిందంతా ఐ కాల్ ఇట్ ఇస్ డిసీజ్ కాల్డ్ లివింగ్ పూర్ డైయింగ్ రిచ్. పర్ఫెక్ట్. ఓకే, సో దేర్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. డై విత్ జీరో అని కూడా కాన్సెప్ట్ ఉంది. యూ షుడ్ స్పెండ్ ఎవ్రీథింగ్ బై ద టైమ్ యూ డై. వాట్ ఎవర్ యు ఆర్. ఎస్, అంటే బాధ్యతలు తీరిపోయినాక ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నీ కొడుకులు అసమర్థులు అయితే నువ్వు ఆస్తులు పంపాలి, వాళ్ళని సమర్థులుగా చేస్తే నువ్వు పంచాల్సిన అవసరం వాడిని చూస్తాడు అసలు. అంతే కదా, ఎక్స్పెక్ట్ కూడా చేయడు. అది అయితే చాలా మంది ఒక పాయింట్ రియలైజ్ కారు. నిజానికి మనం అనుకున్నంత ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఫైనాన్షియల్గా. అంటే మెజారిటీ పీపుల్కి ఉండవు, మైనారిటీ పీపుల్కి ఉంటాయి. చాలా మంది ఒక విషయం రియలైజ్ కారు. ఆ విషయం ఏంటంటే ఈ రోజు కూర్చొని ఆయన లెక్క పెడితే ఆయన ఆస్తులు, అతనుకున్న ఆస్తులే ఈ రోజు నుంచి అన్ని మానేసి తింటే మొదలు పెడితే మనం చెప్పిన వెకేషన్ తీసుకుంటూ స్టిల్ ఆస్తులు ఏం దాటితే అతను దాటలేడు. కన్సిడరింగ్ ఒక 85 ఏళ్ళు బ్రతుడు అంటే కూడా ఈయనకున్న ఆస్తులన్నీ ఈ రోజు నుంచి స్టేట్ బ్యాంక్ మొత్తం తీసి స్టేట్ బ్యాంక్లో వేసి ఎఫ్డీగా వేసి మంత్లీ వచ్చే ఇంట్రెస్ట్ తింటే కూడా ఆస్తులు మిగిలిపోతాయి, ఈయన మిగిలిన అయిపోతాడు. ఆ క్లారిటీ తెచ్చుకోవాలి. నా డబ్బు నన్ను క్రాచ్ చేస్తున్నా, నేను దాన్ని క్రాచ్ చేస్తున్నా. నేనే డబ్బును క్రాచ్ చేస్తానంటే నువ్వు డబ్బు సంపాదించాలి. కానీ నీ డబ్బే నేను క్రాచ్ చేస్తున్నప్పుడు ఇంకెందుకు నువ్వు పని చేస్తున్నావు? పని చేయొద్దని చెప్పట్లా, చెయ్యి, బట్ వాట్ ఎవర్ యూ డూ అవుట్ ఆఫ్ చాయిస్. నీ ఇష్ట ప్రకారం చెయ్యి. నేను ఏమంటానంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ రిటైర్మెంట్ ఉంది అనుకోండి, క్లియర్. రిటైర్మెంట్ తర్వాత సరిపడా ఫండ్స్ ఉన్నాయి, పెన్షనర్, ఓల్డ్ పెన్షన్ చాలు, నెలకు 30,000 ఖర్చు ఉంది. రిటైర్ అయితే 70,000 పెన్షన్ వస్తుంది ఎవ్రీ మంత్. పిల్లలు సెటిల్ అక్కడ ఎంత హ్యాపీగా వర్క్ చేస్తాడు ఆ 1 month. ఆయన కాంబినేషన్ ఎవడు దెబ్బతిలేడు కదా. ఎవరైనా సరదా గిల్లినా కానీ ఎవరికి నెల కంపెనీ ఆడే నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతుంది ఆడే ఉంటారు పోనీ అంటారు. అంటే నీకు ఎంత కాన్ఫిడెంట్ తయారయ్యో. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ లెక్క తెలవాలి. నాకు సరిపడా ఉందన్నప్పుడు ఇంక నీకు స్ట్రెస్ స్ట్రగుల్ లేదు కదా. ఎప్పుడు ఆపాలనేది తెలవాలి, తెలుసుకోరు చాలా మందికి. అంటే చాలా మందికి అంటే ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. 30-40 మెంబర్స్కి ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద సొసైటీ హ్యాస్ వాళ్ళకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది. కానీ ఈ 60లో
ఈ 60% ఆఫ్ పీపుల్ ఎవరికైతే జీవితానికి సరిపడేదానికన్నా ఎక్కువ ఉందో ఆ ఉందన్న రియలైజేషన్ దాంట్లో 5% పీపుల్ కూడా ఉండదు. అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అప్పుడు జబ్బులు వస్తాయి. అంటే పిల్లలకి నెక్స్ట్ జనరేషన్స్ కి ఇవ్వాలన్న ఆలోచన అంతేనా సార్, వాళ్ళకి ఇవ్వాలి కదా సార్. లిమిట్ లేదు దానికి. ఎంత లిమిట్ ఉంటుంది? ఇంకోటి చూస్తే వాడు 100 కోట్లు ఇస్తాడు, నేను ఎక్కడ ఇస్తా 100 కోట్లు కదా. దట్స్ ది ప్రాబ్లం, అర్థం చేసుకోరు. సో జనరల్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్కి వస్తే అంటే ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్స్ పెట్టుకోవాలని మీరు చాలాసార్లు చెప్పారు, చాలా వీడియోస్లో కూడా చెప్పారు. ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ బిఫోర్ ఇన్వెస్టింగ్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలా? అంటే ఎమర్జెన్సీ ఫండ్ రిక్వైర్మెంట్ దాని నెసెసిటీ ఎంతవరకు ఉంటుంది? ఎన్ని మంత్స్ పెట్టుకోవాల్సి వస్తుంది ఒక అవసరం? ఎమర్జెన్సీ ఫండ్ చాలా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అవును. అంటే యాజ్ ఏ కోర్సెస్లో కూడా, అంటే ఫైనాన్షియల్ ప్లాన్ కోర్సెస్లో కూడా కంటింజెన్సీ ఫండ్ 6 months 12 months ఈఎంఐలు అండ్ లైవ్లీవుడ్ అని చెప్తారు, కానీ అలా కాదు. అది ఎగ్జాక్ట్ కాదు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఉన్న నెట్వర్త్ ఎంత, నీ నికర ఆస్తుల విలువ ఎంత, ఫస్ట్ క్వశ్చన్. అంటే నీకున్న ఆస్తులు మైనస్ అప్పులు, అంటే మూవబుల్ అండ్ రిమూవబుల్ అసెట్స్ మొత్తం కలిపి. ఓకే. నీ నికర ఆస్తి ఎంత, నీకున్న ఆస్తులు మైనస్ అప్పులు తీస్తే ఎంత. ఓకే. ఇప్పుడు నాకు ప్రాపర్టీస్ అన్ని 4 కోట్లు ఉన్నాయి, నా హోమ్ లోన్ 1 crore ఉంది, 4 మైనస్ 1 పోతే 3 కోట్లు నా బంగారం అంతా కలిపి. ఆ ఉన్న నెట్వర్త్లో నీ లిక్విడ్ నెట్వర్త్ ఎంత, ఇల్లిక్విడ్ నెట్వర్త్ ఎంత, ఇది మోస్ట్ వ్యాలిడ్ క్వశ్చన్. లిక్విడ్ నెట్వర్త్ అంటే నాకు కావాలంటే ఈరోజు పోయి డబ్బులు వచ్చేది ఎంత, ఈరోజు రాదు కానీ కింద మీద పడితే అమ్ముతనేది ఎంత. ఆ లిక్విడ్ నెట్వర్త్ కనుక ఉంటే నీకు ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు? ఇప్పుడు నాకు 5 కోట్లు వస్తుంది, 5 కోట్లు 2 కోట్లు లిక్విడ్. ఏంటి లిక్విడ్? నా బ్యాంక్ ఎఫ్డీలో 50 లక్షలు ఉంది, గోల్డ్ 1 కిలో ఉంది, ఇంకొక 50 లక్షలు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడంటే అప్పుడు వస్తుంది. మ్యూచువల్ ఫండ్లో ఉంది అనుకోండి, మ్యూచువల్ ఫండ్లో 50 లక్షలు ఉంది, బ్యాంక్ ఎఫ్డీలో 50 లక్షలు ఉంది, గోల్డ్ 1 కోటి రూపాయలు ఉంది. ఇమీడియట్గా బ్రేక్ చేసి తెచ్చుకోగలిగే. ఇంకా అప్పుడు నాకు ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు? బ్రేక్ చేసి కూడా అక్కర్లా, అందరు మిస్ అవుతారు పాయింట్. మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్ వస్తుంది, 5 minutes లో లోన్ ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి, మీరు ప్లడ్ చేసే ఫాట్ మన వచ్చేస్తుంది లోన్, గోల్డ్ మీద లోన్ వస్తుంది. అయినా ఇంకా ప్రాక్టికల్గా మాట్లాడితే ఇవాళ రేపు కంటింజెన్సీ ఫండ్, ఎమర్జెన్సీ ఫండ్ మాట్లాడే స్టేజ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, 4-5 ఉంటాయి. అంటే ఇండిసిప్లిన్ వాళ్ళకి 4-5 ఉన్న అప్పులో ఉంటారు, కానీ నువ్వు డిసిప్లిన్ నేను ఒక బిగ్ హైయెస్ట్ పాసిబుల్ క్రెడిట్ కార్డు పెట్టుకో. ఒక 6 లక్షల క్రెడిట్ లిమిట్, 10 లక్షల క్రెడిట్ లిమిట్. ఈ క్రెడిట్ కార్డు అనేది జాబ్ అయినా క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ నీకు ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్? ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకుంటాం, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే 1 కోటి రూపాయలు పెట్టినా ఎమర్జెన్సీ ఫండ్ కింద సరిపోదు కదా. ఇప్పుడు నా క్రెడిట్ కార్డు ఉంది ఒక 8 lakhs, వాడట్లేదు. ఆ క్రెడిట్ కార్డు అప్పుడు అట్లా ఉంటుంది, ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే మళ్ళీ ఇమీడియట్ కట్టేస్తా. అప్పుడు అది ఉన్నప్పుడు నాకెందుకు ఎమర్జెన్సీ ఫండ్? ఆ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పి సేవింగ్ కార్డులో పెట్టుకుంటే సైబర్ ఫ్రాడ్ అవుతుంది. అవసరమా? అంటే నీకు లిక్విడ్ నెట్వర్త్ ఉంటే, నీ నెట్వర్క్ లిక్విడ్ అసెట్స్ ఉంటే విచ్ విల్ గివ్ యూ ఇన్స్టెంట్ మనీ, వై డూ యూ నీడ్ ఎమర్జెన్సీ ఫండ్? కానీ అదొక పెద్ద డిస్కషన్ అయిపోయింది. అట్లేం కాదు, ఇట్స్ అగైన్ పర్సనల్ ఫైనాన్స్. కానీ అందరికీ ఇప్పుడు వర్కింగ్ వాళ్ళకి అందరూ క్రెడిట్ కార్డు ఉంది కదా, ఆ క్రెడిట్ కార్డు మీద అవుట్స్టాండింగ్ లేకుండా నువ్వు ఫ్రీగా పెట్టుకుంటే నీకు ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు? ఈజ్ మై క్వశ్చన్. ఎమర్జెన్సీ ఫండ్ అందరికి అవసరం లేదు, కొందరికే కావాలి. అగైన్ ఇక్కడ కూడా ఇది కూడా మళ్ళీ జనరిక్ టర్మ్ సార్, మీరు అన్నట్టు పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ జనరిక్ థింగ్ ని అప్లై చేసుకోవడమే. అంటే ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఫైనాన్సెస్ ఇవన్నీ లేకుండా ఒక 6 months ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలనేది ఒక జనరల్ జరుగుతున్న డిస్కషన్. అనవసరం అలా పెట్టాలని నీకు 3% సేవింగ్స్ అకౌంట్లో పెడితే 3% వస్తుంది. అదే డబ్బా 6 months ఇన్వెస్ట్ చేస్తే నీకు 10-12% వస్తుంది. యువర్ లూజింగ్ మనీ. కానీ నిజంగా 6 lakhs ఎమర్జెన్సీ వస్తే నీకు అవకాశాలు చాలా ఉన్నాయి కదా, ఇంకా అప్పుడు ఎందుకు మళ్ళీ పెడుతున్నావు? ఈ ఆల్టర్నేటివ్స్ ఎవరు ఆలోచించట్లా. అసలు ప్రాపర్ క్రెడిట్ కార్డు ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు సార్? ఆ క్రెడిట్ కార్డు మిస్యూజ్ చేయకపోతే క్రెడిట్ కార్డు ఇస్ ది బెస్ట్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అంటే క్యాష్ క్యారీ చేయం కదా, అకౌంట్ బ్యాలెన్స్ ఏదో లిక్విడ్ ఫండ్ బ్యాలెన్స్ కదా. క్రెడిట్ కార్డు పాకెట్ లోనే ఉంటది కదా. సో కేస్ టు కేస్. ఇప్పుడు డైలీ వేజ్కి వెళ్ళడానికి ఎమర్జెన్సీ ఫండ్ కావాలి, ఆయన కూడా బంగారం గట్టిగా కొంటే ఎమర్జెన్సీ ఫండ్ అక్కర్లా. అవును కదా, అది. సో ఎమర్జెన్సీ ఫండ్ ఏం కాదు, కానీ ఇంకా అంతే, అది ఒక పెద్ద పాపులర్ అయిపోయింది. అందరం చెప్పేస్తున్నాం 6 months 12 months పెట్టుకో, నీ లోన్లు ఈఎంఐలు ఏమి కాదు. ఇప్పుడు నాకు 1 year ఖర్చులకి ఈఎంఐలకి సరిపడా క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉంటే వై డూ ఐ నీడ్ ఎమర్జెన్సీ ఫండ్ సార్? నాకు ఎందుకు కావాలా? అది ఉన్న కాదు నుంచి వాడికి దానాలు ఎత్తాడు, మళ్ళీ ఎవడో ఎమర్జెన్సీ ఉంటాడో ఇస్తా, అంతే కదా. ఇచ్చేవాడు క్రెడిట్ కార్డు ఉండేది, అది దట్స్ యువర్ పర్సనల్ కార్డ్, మనం దాంట్లోకి వెళ్ళాం. సో ఎమర్జెన్సీ ఫండ్ ఏమో అందరూ భయపెట్టినంత అయితే కాదు. అదే సబ్జెక్టెడ్ టు నీ లిక్విడ్ నెట్వర్క్. లిక్విడ్ నెట్వర్క్ ఉంటే ఎమర్జెన్సీ ఫండ్ అవసరం లేదు. నేను ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయాలి. బేసిక్ క్యాలిక్యులేషన్ ఇస్ ఎనఫ్, అంతే. ఎనఫ్ బేస్. దట్స్ ఇట్. హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి చాలా మంది చాలా డిస్కషన్స్,
అంటే మన నాకు ఇంత ఇన్కమ్ ఉంది, సో నేను ఇంత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే తీసుకునే దానికి సంబంధించిన దాన్ని ఏమంటారు ఎలిజిబిలిటీ, దీన్ని కూడా ఏజ్ ఎలిజిబిలిటీ కావచ్చు, ఎంత అమౌంట్ తీసుకుంటున్నాం, కవరేజ్ ఒక 10 lakhs 5 lakhs 15 lakhs అట్లా తీసుకున్నారు. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ ఏమైనా తీసుకోవాలన్నా కూడా మీ లిమిట్ ఎంత మీరు సజెస్ట్ చేస్తారు హెల్త్ ఇన్సూరెన్స్? అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్, నాకు జాబ్ ఉంది సార్, నాకు కంపెనీ నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు నేను మళ్ళీ నేను ఇంకొక హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనేది చాలా మందికి ఉన్న డౌట్. చాలా మంది నెగ్లెక్ట్ కూడా చేస్తారు ఈ విషయంలో. ఫైనాన్షియల్ ప్లానింగ్ కూర్చుంటే అసలు లైఫ్లో రిస్క్ ఏంటి సార్ అడుగుతాను నేను. జాబ్ అవడం సార్ అంటాడు. నా ఒపీనియన్ అయితే జాబ్ ఉండటమే రిస్క్, సెక్యూరిటీ జాబ్ ఉండడం ఇంకా పెద్ద రిస్క్. డిఫరెన్స్ స్టోరీ. ఓకే సార్, జాబ్ పోవడం రిస్క్ అన్న వ్యక్తి కంపెనీ ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఉందంటాడు. మరి అది రిస్క్ అనిపించడం నీకు? జాబ్ పోతే ఇన్సూరెన్స్ ఉండదు కదా, ఈ సింపుల్ లాజిక్ పట్టుకోడు. ఉంది కదా సార్ కంపెనీ పాలసీ అంటాడు. నీకు ఎంటైర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏమో బేస్డ్ ఆన్ జాబ్ పోతే ఏంటన్న భయంతో చేస్తున్నావు. మరి జాబ్ పోతే ఇన్సూరెన్స్ పాలసీ పోద్దన్న విషయం తెలదా? ఫస్ట్ పాయింట్. సరే నీ జాబ్ పోదు, సెక్యూర్డ్ జాబు, టీసీఎస్ అక్కడే చేస్తావు నెక్స్ట్ 30 ఏళ్ళు, నువ్వు గ్రో కావు, బయటకు వెళ్ళవు, సాలరీ వరకు పోయినా అక్కడే ఉంటావు, ఇంకా బెస్ట్ కంపెనీ, ఇంకా టాప్ కంపెనీ, ఓకే అక్కడే ఉంటావు, పర్ఫెక్ట్. అయినా వాళ్ళు నీకు ఇచ్చిన కవరేజ్ ఎంత? 5 lakhs మ్యాక్స్ 10 lakhs. 5 lakhs. మరి నీకు వచ్చే జబ్బుల్లో 5 లక్షల మించి ఖర్చు అయ్యే జబ్బు లేదా ప్రపంచంలో? నీకు రాదా? గ్యారంటీ ఉందా? అంటే మనకేమొస్తుంది సార్? మనం డ్రింక్ చేయం, స్మోక్ చేయం కదా సార్, మనకేమొస్తుంది అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ 80% ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు మన బెస్ట్ ఫ్రెండ్ కమ్ క్లయింట్ ఉన్నారు, లంగ్ క్యాన్సర్ వచ్చింది, 98 lakhs వాడాడు ఇప్పటికే, హెచ్సిఎల్ ఎంప్లాయ్. మన వెబ్సైట్లో కూడా టెస్ట్ కొని రాసాడు ఆయన. 98 lakhs వాడాడు, నాన్ స్మోకర్, నాన్ ఆల్కహాలిక్. ఎవడు చెప్పాడు నీ హ్యాబిట్స్కి నీకు జబ్బుకి సంబంధం ఉందని? మరి అటువంటిది ఒకటి కొడితే వీడు 5 lakhs ఇచ్చి దులిపేసుకుంటాడు. నేను కూడా పంపించేస్తాను ఇంటికి నీకు జబ్బు వచ్చినాక. మరి అప్పుడు ఏంటి పరిస్థితి? లైఫ్ టర్న్ అయిపోతుంది అంతే. ఆ పాయింట్ మిస్ అయిపోతారు. ఎంప్లాయర్ పాలసీ నీ పాలసీ కాదు, నువ్వు నీ పర్సనల్ది నీ పాలసీ అవుతుంది. ఎంప్లాయర్ ఎట్లా అవుతుంది? ఎంప్లాయర్ అని నీ మామ, నీ పెళ్ళించిన మామ ఉంచుకోవడానికి ఉంచుకోడు కదా, అది పోతే కాలే నువ్వు. అక్కడ కూడా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కాదు సార్ అది. కొంతమంది ఫ్యామిలీకి ఇస్తారు, కొంతమంది ఎవరు ఇస్తారు. సరే అది ఉంది పర్మనెంట్ అనుకున్న 5 లక్షలు సరిపోదు కదా సార్. అయితే మనకి జబ్బు వచ్చినప్పుడు తీసుకుందాం సార్ అంటాడు. జబ్బు వస్తే పాలసీ ఎవరు ఇస్తారు? జబ్బు వస్తే పాలసీ ఇస్తే హాస్పిటల్లో బిల్ ఎందుకు కడతాం? అక్కడ ఇన్సూరెన్స్ క్యూ కడతాం కదా, తీసుకొని హాస్పిటల్కి వెళ్ళచ్చు కదా. జబ్బు వస్తే పాలసీ రాదన్న విషయం జనాలకు అర్థం అవట్లా. నేను ఆరోగ్యంగా ఉన్నా కదా ఎందుకు రాదంటాడు. ఆరోగ్యంగా ఉంటుంది, ఆరోగ్యం పోతే ఎవడు పాలసీ ఎవడు? ఆరోగ్యం పోయాక పాలసీ గుర్తొస్తుంది. ఈరోజు ఎర్లీ డయాబెటీస్ ఉంటే, 40 years లోపు డయాబెటీస్ వచ్చి HbA1c 7.3 7.4 ఉంటాయి, మోస్ట్లీ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇవ్వట్లా. మనం అనుకున్నాం మనకేమైంది, ఒక టాబ్లెట్ వేసుకుంటా, షుగర్ ఒకటే నాకేం లేదంటాడు. కానీ ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్ అతను నిన్ను తీసుకుంటే ఆ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇదే లైఫ్ టైం కాంట్రాక్ట్. లైఫ్ ఇన్సూరెన్స్ షార్ట్ టర్మ్ 20 years 30 years కదా, హెల్త్ అలా కాదు, లైఫ్ టైం కాంట్రాక్ట్. ఒక ఇన్సూరెన్స్ అతను నీకు 10 లక్షల పాలసీ ఇస్తే ఈ 10 లక్షల పాలసీని నువ్వు బ్రతికినంత కాలం కన్యూ చేయాలి. అతను 105 ఏళ్ళు బతికితే 105 ఏళ్ళు కన్యూ చేయాలి. ఇప్పుడు ఈ 5 లక్షలు 10 లక్షలు తీసుకున్న వ్యక్తికి రేపు కిడ్నీ ఫెయిల్ అయింది, డయాలసిస్కి వెళ్ళాడు, ఎవ్రీ ఇయర్ డయాలసిస్ వాడచ్చు కదా. 6 లక్షలు 10 లక్షలు 10 లక్షల పాలసీలు ఎవ్రీ ఇయర్ 10 లక్షలు ఇవ్వాలి ఇన్సూరెన్స్ అవుతుంది. అది ఎంత పెద్ద రిస్క్ ఆయనకి. అందుకే వాళ్ళు అండర్రైటింగ్ సిక్ చేస్తారు. ప్రాబ్లం ఉంటే తీసుకోరు, హెల్తీగా ఉంటే తీసుకుంటారు. మనకేమో హెల్త్ పాడైందాక పాలసీ గుర్తురాదు, హెల్త్ పాడవగానే పాలసీకి వస్తాం. 7 years బ్యాక్ జస్ట్ ఎల్లో నా నెంబర్ ఉండేది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. ఉదయాన్నే కాల్ స్టార్ట్ అవుతాయి. సార్ మా మదర్ క్యాన్సర్ సార్ పాలసీ వస్తా, మా బ్రదర్ క్యాన్సర్ సార్ పాలసీ వస్తుందా, మా పాపకి బ్రెయిన్ లీడ్ అయింది సార్ పాలసీ, అన్ని అవే కాల్స్. అంటే ఎప్పుడు గుర్తొస్తుంది వీళ్ళందరికీ పాలసీ? ప్రాబ్లం వచ్చినప్పుడు, పెద్ద ప్రాబ్లం వచ్చాక గుర్తొస్తుంది. పెద్ద ప్రాబ్లం. అప్పుడు దాకా మాకు ఆరోగ్యశ్రీ ఉందంటాడు, ఆయన ఆరోగ్యశ్రీ కవర్ కాదన్నాక అప్పుడు ఫోన్ చేస్తాడు, సార్ పాలసీ ఉందా? ఆరోగ్యశ్రీలో కవర్ కాదండి సార్. సార్ నీ రీప్లేస్మెంట్ ఉన్నా సార్, మా పేరెంట్స్కి ఏమైనా పాలసీ ఉందా సార్ అంటే. నీకు జబ్బు వచ్చాక ఎందుకు ఇస్తారు పాలసీ? జబ్బు వచ్చాక వేసుకోవాల్సింది మందు, జబ్బు రావడానికి ముందు తీసుకోవాల్సింది ఇన్సూరెన్స్. ఈ డిఫరెన్స్ తెలవాలి. జబ్బు వచ్చాక మందు, జబ్బు రాకముందు ఇన్సూరెన్స్. అది కూడా ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి? సాధ్యమంత ఎక్కువ తీసుకోవాలి. 5-10 తీసుకుంటే 10 తీసుకున్నాక పాలసీ ఏదైనా జబ్బు వస్తే ఇన్సూరెన్స్ అయితే ఇంకా 10 పెంచమంటే. ఇప్పుడు చాలా ఓల్డెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో టాప్ మోస్ట్ కంపెనీస్ ఉన్నాయి, ఒకప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయింది. వాటిలో 5 లక్షల పాలసీలు చేసుకున్నారు అందరూ. ఇప్పుడు 14 ఏళ్ళుగా వాడుతున్నారు, ఎప్పుడు క్లెయిమ్ చేయాల. రీసెంట్గా క్లెయిమ్లు చేశారు.
ఇప్పుడు మళ్ళీ చేయగానే భయం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఇంత బిల్ అవుతుందని. ఉమ్. అప్పుడు వెంటనే బయటకు వచ్చి ఇన్సూరెన్స్ ఫోన్ చేస్తారు, డిశ్చార్జ్ కాగానే సార్ మాది పెన్షన్ అని. ఆడికి నేను పెన్షన్ అంటున్నాడు, అదే. ఉమ్. ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే పెంచడు, ఉమ్. ఈ విషయం మిస్ అయిపోతారు. Hmm. కాబట్టి మనం తీసుకునే పాలసీ మన లైఫ్ టైం అవసరాలకు సరిపడా, ఉమ్. ఏ మాత్రం మీకు అఫోర్డబిలిటీ ఉన్నా కనీసం 50 లక్షల పాలసీ తీసుకోండి. ఉమ్. 10 లక్షల పాలసీకి 50 లక్షల పాలసీకి ప్రీమియం గట్టిగా అంటే ఒక 20% పెరుగుతుంది. ఓకే. ఉమ్. 30,000 కట్టే వ్యక్తికి 36,000 38,000 కడతాం. ఉమ్. లేదు సార్ మనకి అదేం లేదు సార్ వెల్ ఆఫ్ అంటే మినిమం 1 crore తీసుకోండి, ఉమ్. మినిమం 1 crore తీసుకోండి. ఆయన ఇన్సూరెన్స్ కంపెనీ అడ్డదిడ్డంగా ఏమి ఇట్లా మాక్సిమం 3 crores వేస్తున్నాయి, ఉమ్. ఉమ్. కొన్ని 6 crores వేస్తున్నాయి, ఉమ్. అంతవరకు వెళ్ళటం ఉత్తమం. ఉమ్. మళ్ళీ 1 crore కి 3 crore పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. ఉమ్. ఉమ్. ప్రీమియమ్స్. ఇప్పుడు 3 లక్షల నెలకు జీతం ఉంది కంబైన్డ్గా, 1,10,000 పెడితే 3 కోట్ల పాలసీ వస్తుంది. ప్రాబ్లం ఏంటి? ఎంత ధైర్యంగా ఉండొచ్చు అంటే ఇది ఎవరికి నీ పిల్లలకి 100 years దాకా, నీకే కాదు, ఉమ్. ఉమ్. ఇప్పుడు వాళ్ళకి జబ్బులు అది నేను గ్యారంటీ లేదు కదా. చాలా కేసులు చూసినాం మనం, ఉమ్. చెప్తే భయం వస్తుంది. బైక్ యాక్సిడెంట్లో ₹1 కోటి ఖర్చు పెట్టాక చనిపోయిన కుర్రోడు ఉన్నాడు మన December 31st యాక్సిడెంట్. ఉమ్. ఎన్ని ఉన్నాయి? 3-4 years కిడ్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ 45 లక్షలు చూసాం. ఉమ్. విపరీతమైన నార్మల్ ఇష్యూ, అసలు ఇష్యూ లేని కూడా వచ్చినాయి. ఉమ్. రెయిన్బోకి మీరు వెళ్ళి కింద కాకుండా పై వార్డుకి వెళ్ళి ఆ రూముల్లో ఉన్న పేషెంట్స్ బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవడ 5 పిల్లలు ఉన్నాడు అయితే అక్కడ 10 నిమిషాలు ఉంచలేడు. ఉమ్. అటు గుండు చేసి ఉంటుంది, ఏంటంటే ఇటు బ్రెయిన్ క్యాన్సర్ అంటారు, ఈ పాపకి ఇది అంటారు. వాళ్ళని చూస్తే మనకు జాలేస్తుంది. అప్పుడు ఎంత ఖర్చు అయిందని అడిగితే సార్ మొత్తం అమ్మేస్తున్నారు. మొన్న ఒక ఆయన మన ఫ్రెండే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అడ్మిట్ అయితే ఇక్కడే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, ఇదే అమీర్పేటలో. ఎవరు అబ్బాయి వికారాబాద్ ఎక్కడ నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చి అడ్మిట్ చేశారంట. ఆయనకి ఫస్ట్ జాండీస్ వస్తే ఏదో నాటుపసలు లేపించారు, అది మొత్తం లివర్ డయాలసిస్కి వచ్చేసింది. ఉమ్. అక్కడ నుంచొని ఫోన్ మాట్లాడుతున్నాడంట, ఎకరం 45 లక్షలు ఉన్న పొలం 15 లక్షలకు అమ్ముతున్నాడంట. ఉమ్. ఈయన ఫోన్ని సార్ మీరు చెప్పింది పర్ఫెక్ట్ సార్, నా కళ్ళ ముందు సార్, నా పక్క చైర్లో కూర్చుని అతను సార్ ఉమ్. 15 అడుగుతున్నాడు బావా వాడు అంటే, నెసెసిటీ. సరేరా డబ్బులు తీసుకుంటారా, రిజిస్ట్రేషన్ అయితే ఎల్లుండి చేస్తాను చెప్పరా ఉమ్. అంటున్నాడు సార్. అంత ఎమర్జెన్సీ వెళ్తూ నేను ఎవరిని వచ్చి నా దగ్గర తీసుకొని చెప్పట్లేదు, నేను ఇస్తా పాలసీలు, అన్ని కంపెనీలు అమ్ముతాం, మా దగ్గరికి అప్రోచ్ అయితే మేము ఇస్తున్నాం, కానీ నా దగ్గర రమ్మని కూడా చెప్పట్లేదు. ఎక్కడైనా తీసుకోండి, ఉమ్. సాధ్యమైనంత ఎక్కువ తీసుకోండి, ఉమ్. డబ్బు ఇది పెట్టాక మిగిలితేనే దాచుకోండి. ఉమ్. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ దాట్ నీడెడ్. ఉమ్. ఉమ్. చాలా మంది ఒళ్ళు ఇల్లు గుళ్ళైపోతాయి ఉమ్. ఒక్క ప్రాబ్లం వస్తే. అసలు ఏ వ్యక్తిని ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఎవడో ఒక దెబ్బ కొట్టి కింద పడుకోబెట్టలేడు, హెల్త్ కొడితే పడుకుంటే ఇద్దరం కింద. అంతే, చిన్నదే వచ్చు పెద్దదే మనిషి కొడితే లెగిసి కొడతామేమో, అవును, అవును. కానీ హెల్త్ కొడితే ఉమ్. ఎన్నో నా కస్టమర్ బెంగళూరు నుంచి నాగేశ్వరరావు గారు హాస్పిటల్ ఆయన ఉమ్. ఫీవర్ 106 అంటే ఎప్పుడు వెళ్ళినా టెంపరేచర్ ఉమ్. నైట్ వస్తుంది 12 o'clock తగ్గిపోద్దండి చోట్ల బట్టి. ఉమ్. నేను హాస్పిటల్ లేదు మణిపల్లి హాస్పిటల్ ఉన్నాడు ఆయన, అయ్యో. 80,000 బిల్ వేసాడు ఫస్ట్ డే ఫీవర్. ఫీవర్కే. అది వెరీ యూనిక్ ఉంది ఫీవర్. ఉమ్. ఇప్పుడు చూడాలి, నేను ఉమ్. క్లెయిమ్ అప్రూవ్ అయింది, నడుస్తుంది. అంటే ఇప్పుడు మనకున్నా కూడా మెడికల్ అడ్వాన్స్మెంట్స్ పెరిగినా కూడా ట్రీట్మెంట్స్ ఏ ఇష్యూకైనా కూడా మనకు ఒక ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు, అంత అడ్వాన్స్మెంట్స్ అయినా కూడా. బట్ కాస్ట్ ఆఫ్ Cost ఇది ఎక్కువ కూడా ఉంది ఎక్కువ సార్. అంతే లెవెల్ పెరిగింది కదా సార్. క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఆర్ టు ఎన్ ఎక్స్టెంట్. ఉమ్. మొన్న ఒక అతను ఇంటర్వ్యూ చేసి ఆయన చెప్తున్నారు, కార్టిసెల్ థెరపీ అని ఉందంట, యూఎస్లోనే ఉంది, ఉమ్. 500,000 మినిమం. ఉమ్. రిఫ్రాక్టివ్ క్యాన్సర్ థెరపీ అన్నాడు, ఇంకేది రియాక్ట్ అవ్వకపోతే అది చేస్తారంట, క్యూర్ అయిపోద్ది. ఉమ్. ఉమ్. 4 కోట్లు అవుతున్నాడు సార్ ట్రీట్మెంట్కి. ఉమ్. అంటే అది ఉన్నోడు బ్రతాడు, అదేలే. అంత డబ్బు ఉంటే క్యూర్ చేసుకోవచ్చు. ఉమ్. ఉమ్. అందుకే మనకి టాప్ మోస్ట్ పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ క్యాన్సర్ వచ్చినా 20,000 మన కళ్ళ ముందు మంచిగా కనపడతారు, కనపడుతున్నారు. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ ఫర్ Affordable. ఆంకాలజీ బెస్ట్ ఇస్ ఇన్ యూఎస్. ఉమ్. కాబట్టి ఎంత సొమ్ము ఉంటే మనం అవన్నీ ఎఫర్ట్ చేయగలం, పాలసీ పెట్టుకోవాలి, ఉమ్. సాధ్యమైనంత ఎక్కువ పాలసీ. నేను చాలాసార్లు ఇది నా మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్, మాట్లాడితే కోపం వస్తుంది కానీ ఉమ్. 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 హెల్త్ 5-10 ముక్కులోకి, అంటే ముక్కులోకి అంటే ఐ మీన్ సైనస్ బెలూన్ సర్జరీకి 5 లక్షలు వేస్తున్నారు హైదరాబాద్లో. ఉమ్. బెలూన్ ప్రొసీజర్ అని సైనస్కి ఒక ప్రొసీజర్ వచ్చింది, ఉమ్. దానికి 5 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు ఉమ్. హైదరాబాద్లో 2 ENT హాస్పిటల్లో. అవి కూడా కొన్ని ఇన్సూరెన్స్లు కవర్ అవుతాయి, మంచి ఇన్సూరెన్స్లో. మరి అది ఎంత కాస్ట్ అయిపోయింది. అంటే జనరల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ కూడా సార్ వాళ్ళు సజెస్ట్ చేసేది స్టార్టింగ్ నుంచి 5 lakhs 10 lakhs కవరేజ్ గా చెప్తున్నారు మాక్సిమం క్లయింట్స్ కి. ఎందుకు అంటే ఇప్పుడు ఇంత ఆప్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రీమియం పెరుగుతున్నప్పుడు ఫస్ట్ విషయం చెప్పిన 5 lakhs ఇస్తే ఇన్సూరర్ సేఫ్, ఓకే, ఏజెంట్ కూడా సేఫ్. అయితే ఇక్కడ బిజినెస్ ఒక మోడల్ చెప్తా, 5 lakhs ఇస్తే ఎంత వాడినా వాడు ఇయర్లీ 5 lakhs కదా సేఫ్. ఆడికి 50 లక్షలని 5 ఇచ్చి నేను సేఫ్ ఉండొచ్చు. కాబట్టి కంపెనీస్ కూడా హై సమ్మెన్స్ పుష్ చేయవు, ఏజెంట్స్ కూడా క్లవర్ అయిపోయారు పుష్ చేయట్లా. ఎందుకంటే ఏజెంట్స్కి వచ్చే కమిషన్లో ఇప్పుడు అంత ఈజీగా నాట్ల వాళ్ళకు కూడా లాస్ రేషియో చూస్తున్నాడు. నువ్వు కలెక్ట్ చేసిన ప్రీమియంలో LR అంటాడు లాస్ రేషియో, నువ్వు కలెక్ట్ చేసిన ప్రీమియం కన్నా ఎక్కువ ఖర్చు అయితే నీ రెన్యువల్ కమిషన్ ఆపేస్తాడు. ఓకే, కాబట్టి పెరిగేదేమో 5,000 ప్రీమియం, దాని మీద వచ్చే కమిషన్ తక్కువ. దానికోసం పెద్ద పాలసీ అమ్మితే జబ్బు వస్తే రేపు అందరు కట్టిన ప్రీమియం ఈయన ఒక్కడు వాడేస్తాడు కదా, అప్పుడు ఏజెంట్ బిజినెస్ LR పెరిగిపోతుంది 120-140%. ఆ రెన్యువల్ కమిషన్ ఆపేస్తున్నాడు. వీళ్ళకి కూడా భయం స్టార్ట్ అయిపోయింది. మీకు అర్థమైందా బిజినెస్ పాయింట్? సో ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి 5 లక్షలు ఇవ్వడమే ఇష్టం, 5-10. ఎందుకంటే 50 ఇస్తే పెరిగేది 4,000 ప్రీమియం.
ఏజెంట్ కూడా నిజానికి అదే ఇష్టం, రిస్క్ ఫ్రీ లైఫ్. మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత రిస్క్ లో ఏజెంట్ అంటే కంపెనీ వెళ్ళిపోతుంది. మీరు ఎక్కువ తీసుకుంటే రిస్క్ లోకి వెళ్ళేది మీరు కాదు, కంపెనీ కదా. మీ రిస్క్ ని వాడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, వాడు తక్కువ రిస్క్ తీసుకుంటాడు. చాలా మంది మీరు అన్నారు ఇన్ఫ్లుయెన్స్ అని, ఎక్కువ పాలసీ తీసుకుంటే అంట అవసరం లేదనుకో ట్రీట్మెంట్ జరుగుతుంటాడు. అదొక వర్షన్ కూడా ఉంది. అది తప్పు. మళ్ళీ ఈయనే చెప్తాడు ఇంకో వీడియోలో, పాలసీ రిజెక్ట్ అయితే ఇన్సూరెన్స్ దొంగలని. రెండు కాంట్రాడిక్షన్. అసలు నీకు ఎక్కువ ఉన్నా ఎంత ఉన్నా ఇన్సూరెన్స్ అస్సలు ఉట్టిదానికి దాన్ని అప్రూవ్ చేయడు. డాక్టర్ కి నువ్వు చెప్తేనే హాస్పిటలైజేషన్ ఎందుకు రిక్వైర్డ్ అని ప్రూవ్ చేయాలి డాక్టర్. అప్పటిదాకా వాడిని క్లెయిమ్ ఇవ్వడం. నాకు కొంచెం ఉంది డాక్టర్ నా ఫ్రెండ్ పడుకుంటే ఇవ్వడం. ఈడు రాస్తాడు తెలుగుగా, లేకపోయినా ఎక్కువ రాస్తాడు. టెంపరేచర్ ఎక్కువ పెంచి బీపీ పల్స్ తగ్గిపోయిందని అన్ని రాసి జస్టిఫై చేస్తే వాడేం చేస్తాడు తెలుసా, వాళ్ళ పర్సన్ ఇన్ పర్సన్ వెరిఫికేషన్ పంపిస్తాడు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడే. సో అక్కడ కూడా చాలా ప్రాక్టీస్ జరుగుతాయి. హాస్పిటల్లో వాడు ఇచ్చే యాంటీబయాటిక్ డోస్ ఏదో సెలన్ కలిపేది 600 రూపాయలు ఇచ్చి 3000 బిల్ వేస్తారు ఇన్సూరెన్స్ వాడికి. వాళ్ళు వచ్చి ఆ బ్యాచ్ నెంబర్ అవన్నీ చెక్ చేస్తారు. యాక్చువల్గా ఇన్సూరెన్స్ ఉంటేనే మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ వస్తుంది. ఇన్సూరెన్స్ వాడు కాబట్టి వాడికి తెలుసు కాబట్టి వచ్చి చూసాడు నీకు ఏది వెళ్ళిపోయాడు సెలైన్ లో, అది 600దా 2600దా అని. నువ్వు ఇన్సూరెన్స్ లేకుండా జాయిన్ అయితే ఆడ 600 ఇచ్చినా 2000 అంటాడు. నువ్వు కాస్ట్లీ ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకుంటా. యాక్చువల్గా ఇన్సూరెన్స్ ఉంటే నీ వైపు ఒక డాక్టర్ ఉన్నట్టు. నేను ఇన్సూరెన్స్ లో ఫ్రాడ్ జరగని చెప్పలే. సూపర్ పాయింట్ ఇది. అవును, కస్టమర్లు ఫ్రాడ్ ఉంటారు, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫ్రాడ్ అంటే అందరూ ఉంటారు ఫ్రాడ్ టు సమ్ ఎక్స్టెంట్. కానీ ఇన్సూరెన్స్ ఉండటం వలన నీకు క్వాలిటీ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక డాక్టర్ నీ వైపు చూస్తున్నాడు, ఎందుకంటే నీకు అక్కడ ఇన్సూరెన్స్ అప్రూవ్ చేసే డాక్టర్ వాడు ఇర్రెలవెంట్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నావు అంటాడు. అసలు ఇర్రెలవెంట్ టెస్ట్లు ఎందుకు చేసినావు అంటున్నాడు. అట్లాగే కదా మొత్తం బిల్ రాదంటే ఎందుకు రాదు, నువ్వు పోయిన ప్రాబ్లం సంబంధమైన టెస్టులు 3 కొట్టాడు కాబట్టి ఆయన ఏమని అంటున్నాడు. అంటే ఇన్సూరెన్స్ ఉంటేనే సేఫ్టీ, క్వాలిటీ ట్రీట్మెంట్ ప్రొసీజర్ జరుగుతుంది. ఇప్పుడు నా క్లయింట్ ఎవరైతే ఉన్నారో లంగ్ క్యాన్సర్ అయినా యశోద సికింద్రాబాద్ లో చేపించుకున్నారు. వాళ్ళు డాక్టర్స్ అన్నారంట, సార్ ఇన్సూరెన్స్ 15 లక్షలే ఉంటుంది సార్, ఇంత ఉండదు అన్నారంట. ఇంతున్నా అన్ని కవర్ కావు సార్, మీకు ఎట్లా కవర్ అవుతున్నారంట. అంటే మనం ఇచ్చిన ప్లాన్ అలా ఇచ్చాం, అన్ని కవర్ అవడానికి ప్రీమియం ఎక్కువ ఉంటుంది. సగమే రిజెక్ట్ అయితే ఇన్సూరెన్స్ పడితే సగమే వస్తుంది, మొత్తం ఈయనకి మొత్తం వస్తుంది. సార్ మీరు ఎలా తీసుకున్నారు సార్ అన్నారంట. వాళ్ళ డాక్టర్ని కూడా ఆయన నాతో మాటిపించాడు. అంటే నువ్వు మంచి పాలసీ చూస్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, ఎవరో ఇచ్చిన లింక్ లో పాలసీ వారు లాగిన్ అయిపోయి బిలో 20,000 ప్రీమియం పాలసీ కావాలి మనకి. తర్వాత కవర్ అయితే ఏది కవర్ చాలా లిటిగేషన్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ లో. రోబోటిక్ సబ్లిమిట్ ఉంటుంది, రోబోటిక్ ప్రొసీజర్ అయితే 1,00,000 ఇస్తా అంటాడు, రీజనబుల్ ప్రొసీజర్ అంటాడు. ఇప్పుడు హెర్నియా అయితే హెర్నియా రీఅకరెన్స్ ఉండకపోతే మెస్ పెడతారు లోన, అప్పుడు సర్జరీ కాస్ట్ పెరిగిపోద్ది. వాడు కొన్ని ఇన్సూరెన్స్ మెస్ అవసరం లేదంటాడు, ఎందుకు పెట్టావు నాకు అక్కర్లేదు దానికి ఈయన అంటాడు, నీ బిల్ సగం వస్తుంది. అందుకనే చాలా ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అడిక్వేట్ కవర్ సరిపోయి. ఎందుకంటే జబ్బు వస్తే రాదుగా, పెంచుకోలేము కదా. ఇది చాలా పెద్ద విషయం. మీ లైఫ్ లో బిగ్గెస్ట్ థింగ్ ఇదే. జబ్బు వస్తే ఇన్సూరెన్స్ మార్చలేము. ఏదైనా ఇల్లు మార్చొచ్చు, కార్ మార్చొచ్చు, కవరేజ్ పెంచలేము, ఏదైనా మార్చుకోవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీ అంతే కాదు సార్, నచ్చపోతే ఇంకో దగ్గరికి వెళ్తే పోర్టబిలిటీ ఉంది కదండి. పోర్టబిలిటీ నీ చాయిస్ కాదు, ఇన్సూరెన్స్ చాయిస్. ఒక కంపెనీలో ఒక పాలసీ లాగిన్ చేసాం, పోర్టబిలిటీ వచ్చాడు. ఆమె అండర్ రైటర్ నాకు తెలుసు, చాలా స్ట్రిక్ట్ అమ్మా. అక్కడ ఆ కంపెనీలో డాక్టర్స్ చేస్తారు అండర్ రైటింగ్. సరే మీకు ఎర్లియర్ ఎప్పుడు హాస్పిటల్ చేరా అవ్వలేదు అన్నాడు, ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా లేదన్నాడు. వాళ్ళకి ఒక ఐఐబి అని పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లోకి వెళ్తే డీటెయిల్స్ వస్తాయి. ప్రతి వేరే కంపెనీ కూడా వస్తుంది పాలసీ. దాంట్లో ఆయన 6 days హాస్పిటల్లో చేయాడు, సివియర్ డయాబెటీస్ ఉంది ఆయన, ఇన్సులిన్ మీద ఉన్నాడు. కానీ ఈ పోర్టబిలిటీలో ఆయన అబద్ధం అందరికీ చెప్పేస్తున్నాడు. మనకి చెప్పాడు, ఇన్సూరెన్స్ ఆయన కూడా అబద్ధం చెప్తున్నాడు. ఆ డేటా అంతా తీసి మెయిల్ కొట్టి నీడ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ ఇట్ అని కొట్టాడు. ఇంకెక్కడ ఇస్తాడు? ఈజ్ లక్కీ, పాలసీ ఇచ్చేటప్పుడే రిజెక్ట్ అయిపోయింది. అదే నీకు పాలసీ ఇస్తే రేపు కూడా రిజెక్ట్ కొడతారు, మళ్ళీ క్లైమ్ చేసుకునేటప్పుడు అప్పుడు రిజెక్ట్ అయిపోతుంది. దానికంటే ఇది బెస్ట్ కదా. అంటే దొంగలు ఎక్కడ ఉంటారు, ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటారు, ఏజెంట్ ఉంటాడు, చేయించుకుని ఉంటారు. అది సో ఇన్సూరెన్స్ ఇస్ మస్ట్. ఒక్క ప్రాబ్లం వస్తే పాలసీ రాదు, పెంచుకోవడం కూడా అవ్వదు. సో హెల్దీగా ఉన్నప్పుడు అదొక్కటి తీసుకుంటే మీ ఆస్తులు కాపాడబడతాయి, మీ పిల్లల భవిష్యత్తు కాపాడబడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అంత ఇంపార్టెంట్ సార్.